మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. ఒక్కొక్కసారి మనకు మనమే డబుల్ యాక్షన్ చేస్తే భలే ఉంటుంది గదా! ఆ డబుల్ యాక్షన్‌లో వచ్చిన కిక్కే వేరప్పా! ఇంతకి నేను ఎందుకు డబుల్ యాక్షన్ చేశాను? ఏ ఏ సందర్భంగా ఎలా చేశానో అన్నది చక్కగా మీతో షేర్ చేసుకోవటానికి రెడీ అయిపోయానే. వేడి వేడి అన్నంలో ఇప్పుడే తయారు చేసుకున్న ఈ పచ్చడి వేసుకొని, ఒక్క 2 స్పూన్లు నెయ్యి గనక వేసుకొని తింటూ ఉంటే, మరి ఈ పచ్చడి ముందు ఆ మటను, ఆ చికెను దిగదుడిపే గదా! ఏమంటారు? నిజమా? కాదా? నా ఈ డబుల్ యాక్షన్ ఏంటి అన్నది మీరు క్యూరియాసిటీ ఉంది గదా! చెప్తానండి. ఇంతకీ నేను తయారు చేసిన ఈ పచ్చడి పేరేంటో తెలుసా? ఇప్పుడే తయారు చేసుకున్న ఈ పచ్చడిలో ఇప్పుడే తాలింపు వేసుకున్న ఈ తాలింపుని ఇలా ఈ పచ్చడిలో వేసేసి అలా కలుపుతూ ఉంటే మీరు కూడా ఎప్పుడెప్పుడు ఈ పచ్చడి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు, తయారు చేసుకోవాలనుకుంటున్నారు. మరి తయారు చేయడానికి నేనైతే రెడీ అయిపోయానా? ఇంతకీ ఈ పచ్చడి ఏంటో తెలిసిపోయిందా? టమాటాలు మామిడికాయతో పచ్చడి చేస్తున్నానండి. పచ్చి టమాటాలు పచ్చి మామిడికాయతో పచ్చడి ఎలా చేయాలి అన్నది ఇంకా నేను మొదలు పెట్టేసేయినా. డడ్డడై ఎన్ని కాయలు తీసుకున్నాను? 1 కేజీ టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలని చక్కగా నీళ్ళల్లో వేసి కడగటానికి రెడీ అయ్యాను. మరి కడిగితే సరిపోయిద్దా? కడిగిన టమాటాలని తడి లేకుండా చక్కగా తుడుచుకోవాలి కదా! చూస్తున్నారా? ఒక 5 నిమిషాల పాటు ఈ నీళ్ళలో ఈ టమాటాలను వేసి నానబెట్టేసేసుకున్నాను. అలానే మామిడికాయలను కూడా చక్కగా కడగటానికి రెడీ అయ్యాను. కడిగిన ఈ టమాటాలని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. నేను కూడా అంతే. మరి ఆ నీళ్ళల్లో తడితడిగా ఉన్న టమాటాలని పచ్చడి చేసామనుకోండి 2 రోజుల్లోనే బూజు పట్టేస్తుంది. మీకు తెలిసిందే కదా! అందుకని టమాటాలని, ఈ మామిడికాయలని చక్కగా పొడి గుడ్డతో చక్కగా తుడుచుకోవాలి. ఈ మామిడికాయలు ఈ పేరేంటి అన్నది నేను ఇంకా చెప్పలేదు కదా! ఎక్కడివి ఈ మామిడికాయలు అన్నది కూడా చెప్పలేదు కదా! కలర్ చూస్తే ఎలా ఉంది మామిడికాయ? మంచిగా పండిపోయిన మామిడికాయలాగా అనిపిస్తుంది కదా! పండిన మామిడికాయలు కాదండి, పచ్చి మామిడికాయలు. ఇందాక మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, పచ్చి మామిడికాయ పచ్చి టమాటాలతో పచ్చడి ఎలా చేశాను అన్నది. ముక్కలు కొయ్యడానికి రెడీ అవుతున్నాను. ఈ టమాటాలని పెద్ద ముక్కలు, చిన్న ముక్కలు, అలానే ముచ్చిక అంటే తొడిమి దగ్గర ఈ కొంచెం కండు ఉంటుంది చూసారా, అది గట్టిగా ఉంటుంది. అందుకని ప్రతి టమాటాకి ఆ ముందున్న ముచ్చికని తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. అలానే ముక్కలు ఏ సైజులో కట్ చేస్తున్నాను? పెద్ద ముక్క కాదు, చిన్న ముక్క కాదు, మీడియం సైజు ముక్క. అంటే పెద్దవి కట్ చేసామనుకోండి మగ్గటానికి టైం పడుతుంది, చిన్నవి కట్ చేసామనుకోండి బోల్డ్ అంతా టైం వేస్ట్. అందుకని మీడియం సైజు టమాటా ముక్కల్ని ఇదిగో ఎలా కట్ చేస్తున్నానో చూస్తున్నారుగా. ఇంతకీ ఏ టమాటాలు తీసుకున్నాను? నాటు టమాటాలు. ఒకవైపు కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది, అలానే నీరు ఎక్కువ ఉంటుంది. 2 నిమిషాల్లో చక్కగా టమాటాలు కట్ చేశాను. టమాటాలు కటింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని టమాటాలు, ఎంత కొలత ఇంకా నేను చెప్పానంటారా? చెప్పలేదు. 1 కేజీ టమాటాలకి ఎన్ని ముక్కలైనవి చూద్దాం ఒకసారి. ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, చూడటానికి అందంగా కనిపిస్తున్న ఈ చిన్న బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్కి ఈ గిన్నె నిండా టమాటా ముక్కలు వేశాను. 1. నెక్స్ట్ ఇంకొక బౌల్కి టమాటా ముక్కలు తీసుకున్నాను. అంటే 1 కేజీ టమాటాలు 2 గిన్నెలైనవి. 2 గిన్నెల టమాటాలకి ఎంత ఆయిల్ వేశాను అన్నది చెప్తా. అలానే ఈ పక్కన కనిపిస్తున్న 2 మామిడికాయలు. ఈ మామిడికాయలు తోలు తీయటానికంటే పైన తొక్కు తీయటానికి రెడీ అయ్యాను. ఇందాక మీకేం చెప్పాను? పచ్చి టమాటాలు పచ్చి మామిడికాయలతో పచ్చడి. పొయ్యి మీద టమాటాలు వేసిన ఈ బాండీ పెట్టేశాను. నూనె ఎంత తీసుకున్నాను? ఏ టమాటాలుకైతే కొలిసానో ఆ గిన్నెకి 1/4 వంతు తీసుకున్నాను. 1/4 ఆయిల్ తీసుకున్నాను. ఈ టమాటాల్లో వేసి హై ఫ్లేమ్ పెట్టి వేయించేసుకోవాలి. గిన్నె నిండా ఉన్నాయి చూసారా, నేను ఏ గిన్నె అయితే టమాటాలు వేసి వేయించడానికి చూసానో ఆ గిన్నె నిండా టమాటా ముక్కలు. అంటే 1 కేజీ అయితే చక్కగా ఆ గిన్నె సరిపోయింది. ఈ లోపుగా ఈ మామిడికాయలని చక్కగా పీల్ తీసుకుంటున్నాను. ఈ మామిడికాయలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పండిన మామిడికాయలు పండినట్టు కనిపిస్తున్నాయి కదా! వీడియోలో కలర్ అలా కనిపిస్తుంది. అది ఒకటేనా? కాదండి, అసలు కాయ కలరే కొంచెం పండుగా అనిపిస్తుంది. ఇంతకీ ఈ మామిడికాయ పేరేంటి ఇంకా నేను చెప్పలేదు కదా, చెప్తానండి.
ఈ మామిడికాయల్లో రారాజు నా లెక్కలో అయితే రారాజేనండి. అసలు ఎంత కన్ను ఉంటుందో తెలుసా? అలానే ఏ సైజు ముక్కలు కట్ చేస్తున్నాను, చిన్న ముక్కలా పెద్ద ముక్కలా అలా గమనించేసేయండి మీరు. 2 వైపులా మామిడికాయని కట్ చేశాను. ఆ తర్వాత మీడియం సైజు ముక్కలు, మరీ పెద్ద ముక్కలు కట్ చేయట్లేదు, అలా చిన్న ముక్కలు కట్ చేయట్లేదు. టమాటాలు ఎలా కట్ చేశానో సేమ్ అలానే ఈ మామిడికాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఏ గిన్నెకైతే నేను టమాటాల ముక్కలు కొలుసుకున్నానో ఆ గిన్నెకి మళ్ళీ ఈ మామిడికాయలు కొలత వేస్తున్నాను. ఇందాక టమాటా ముక్కలు ఎన్ని వేశాను? 2 గిన్నెలు టమాటా ముక్కలు వేశాను కదా. ఇప్పుడు ఒక గిన్నెకి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. కలర్ చూస్తే ఎలా ఉంది? పండిన మామిడికాయలాగా అనిపిస్తుంది కదా. పచ్చి మామిడికాయలేనండి. ఈ గిన్నెకి చక్కగా గొలుసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. ఇందాక టమాటాలని పొయ్యి మీద మూత పెట్టి వేయించుతూ ఉన్నాను కదా. చూసారా ఎంత కొంచెం మగ్గింది? హై ఫ్లేమ్లో ఈ టమాటాలని వేసి వేయించుతూ ఉండగా కొంచెం ఉప్పు పడితే 5 నిమిషాల్లో మగ్గిపోతుంది అని చెప్పి ఇంతకు కొలత ఎంత తీసుకున్నానో తెలుసా? పావు గిన్నె కన్నా కొంచెం ఎక్కువ, అర గిన్నె కన్నా కొంచెం తక్కువ అన్నట్టు కొలత ప్రకారం ఉప్పు తీసేసుకున్నాను. ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. మరి టమాటా కూర చేస్తున్నాను అని అనుకుంటున్నారా? తాలింపు వేయలేదు కదా, టమాటా కూర కదండి, టమాటా పచ్చడే. ఇప్పుడు పసుపు కూడా చక్కగా కొంచెం యాడ్ చేశానా, ఆ టమాటా ముక్క మగ్గేదాకా ఇలా హై ఫ్లేమేనండి, లో ఫ్లేమ్ అస్సలు పెట్టడానికి లేదు. పెట్టొచ్చు, కాకపోతే బోల్డ్ అంత టైం పడుతుంది. కొంచెం నీరు ఎక్కువ ఉంది కదా, నీరు ఎక్కువ ఉన్న నాటు టమాటా కాయ తీసుకున్నాను. అలానే నేను ఇందాక ముచ్చిక దగ్గర అంటే తొడిమి దగ్గర ఎందుకు ఆ కండ తీసాను ఇప్పుడు అర్థమైందా? త్వరగా ఈ టమాటాలు మగ్గుతాయి అని చెప్పి ఆ కండ తీసేసాను. ఆ తర్వాత చూడండి, చిన్న ముక్క కాదు పెద్ద ముక్క కాదు. చిన్న ముక్క కట్ చేస్తే మనకు టైం వేస్ట్, పెద్ద ముక్క కట్ చేస్తే ఇదిగో ఇప్పుడు వేయించుకోవడానికి టైం వేస్ట్. అందుకని మీడియం సైజ్గా టమాటా ముక్కల్ని కట్ చేస్తాను. మామిడికాయల ముక్కలు కూడా అంతే కదా, మీడియం సైజ్ కట్ చేశాను కదా. నీరంతా బయటికి అంటే డ్రై అయిపోయేదాకా వేయించేసుకొని నూనెంతా బయటకు వచ్చేదాకా వేయించుతున్నాను. చూస్తున్నారు కదా, గమనించారా? టమాటాలు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ పొయ్యి మీద ఇంకొక బాండీ పెట్టాను. నూనె చూడండి, మనం ఎంత ఆయిల్ వేసామో అంత ఆయిల్ బయటకు వచ్చింది. ఆయిల్ కూడా తక్కువే పడుతుందని అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఈ పొయ్యి మీద ఆల్రెడీ ఒక బాండీ పెట్టాను. ఎన్ని మెంతులు వేస్తున్నాను. ఈ గంట ఏంటో తెలుసా? మనం దోశలు వేసేటప్పుడు గుంటె గంట ఉంటుంది కదా, ఆ గంటకి 1 వంతు కన్నా కొంచెం ఎక్కువ మెంతులు వేశాను. మెంతులు అలా వేగుతూ ఉండగా ఈ గుంట గంట నిండా ఆవాలు తీసుకున్నాను. ఆ మెంతులు వేగుతూ ఉండగా ఈ ఆవాలు కూడా వేసామనుకోండి, ఆ వేడికి ఈ వేడి అన్నట్టు చక్కగా అలా చిటపటమంటూ సౌండ్ వచ్చేదాకా వేయించేసుకొని మిక్సీ వేసుకోవడానికి రెడీ అవుతున్నాను. ఇంతకీ ఏం పచ్చడి మీరు గమనించారా? ఇంతవరకు మీరు కూడా చూసారు ఎప్పుడన్నా? నేనైతే ఫస్ట్ టైం అండి. బోల్డ్ అన్ని మామిడికాయలు ఉన్నాయి. ఈ మామిడికాయలతో ఏ వెరైటీలు చేయాలని ఆలోచిస్తూ టమాటా మామిడికాయలు పచ్చడి చేస్తే ఎలా ఉంటుంది, పచ్చి టమాటాలు పచ్చి మామిడికాయతో పచ్చడి చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. కారం ఎంత తీసుకున్నానో చూసారా? ఏ టమాటా అయితే మనం ఒక బౌల్కి తీసామో ఆ బౌల్కి ఉప్పు ఎంత తీసుకున్నాం? 1 వంతు తీసుకున్నాం. కారము అరకి కొంచెం తక్కువ తీసుకున్నాం. అలానే ఆయిల్ ఎంత తీసుకున్నాను? స్టార్టింగ్ టమాటాలు వేయించేటప్పుడు పావు గిన్నె తీసుకున్నాను కదా. ఇప్పుడు అర గిన్నె ఆయిల్ తీసుకున్నాను. అంటే 3/4 గిన్నె నూనె పట్టినట్టు. ఏ బౌల్ అయితే మనం తీసుకున్నామో ఆ బౌల్కి 3/4 గిన్నె నూనె పట్టినట్టు. అలానే నూనె వేడెక్కిన తర్వాత మినపప్పు వేశాను, మినుములు వేశాను. మినపప్పు కాదు, మినపప్పు అందుబాటులో లేవండి, అందుకని మినుములు వేసి మినుములు కొంచెం వేగుతూ ఉండగా ఆవాలు వేశాను. ఆ తర్వాత జీలకర్ర వేశాను. ఆ తర్వాత ఇదిగో ఇలా నలగొట్టిన చిన్నుల్లిపాయలు వేశాను. నెక్స్ట్ ఏంటి? ఎండుమిరపకాయలు కదా, మీ ఇష్టం, 4 వేసుకుంటారో 10 వేసుకుంటారో. మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నాను? తాలింపు పెడుతున్నాను కదా. తాలింపులో రారాజు ఏంటో తెలుసు కదా మీకు. మరి మినపప్పు వేగితేనే ఒక మంచి వాసన వస్తుంది కదా. ఎండుమిరపకాయలు చిన్నులపాయలు పెడితే అసలు ఆ వాసన అమోఘం. రారాజైన ఈ కరివేపాకు వేస్తే ఇంకా మహా అద్భుతం అన్నట్టు ఇల్లంతా మంచి వాసన వస్తుంది. వీళ్ళు తాలింపు పెడుతున్నారే ఏ పచ్చడికి ఏ కూరకి అన్న ఆలోచన కూడా ఎవరైనా చుట్టాలు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా అలా ఆలోచిస్తారు కదా, భలే ఉందే, మనం కూడా ఎప్పుడెప్పుడు ఆ కూర ఆ అన్నమో తిందాము, అదే కూర కానీ ఏదైనా సరే అంటే పచ్చడి కానీ ఎప్పుడెప్పుడు అన్నం తిందామన్న ఆలోచన కూడా కలుగుతుంది కదా. అలానే తాలింపు అయితే వేసేసాను కదా. ఇప్పుడు మగ్గబెట్టుకున్న ఈ టమాటా ముక్కల పేస్టు ఆరాలి. అలానే మిక్సీ వేసుకున్న మెంతిపిండి ఆవపిండి వేసేసుకున్నాను. అలానే తాలింపు వేసుకొని రెడీగా పెట్టుకున్న ఆ తాలింపు ఆరాలి.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కారం ఇందాక చెప్పాను కదా, కొలత ప్రకారం అన్నట్టు ఉప్పు కన్నా కొంచెం ఎక్కువగా కారం తీసుకున్నాను. ఆ కారం కూడా ఈ వేయించి పెట్టుకొని ఆరబెట్టుకుని ఈ టమాటా పేస్ట్లో వేసి చక్కగా కలపటానికి రెడీ అవుతూ ఇందాక సన్న ముక్కలు కట్ చేసుకున్నానే ఆ మామిడికాయల్ని చక్కగా మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ కూడా ఎలా వేసానో తెలుసా, పెద్ద ముక్క కాదు, చిన్న ముక్క కాదు, మధ్య మధ్యలో మనం తింటున్నప్పుడు పంట కింద ఆ పుల్లటి మామిడికాయ ముక్క కనుక పడిందనుకో, అప్పుడు ఎలా ఉంటుంది, పుల్ల పుల్లగా, తీతీగా, సారీ పుల్ల పుల్లగా, కారం కారంగా భలే ఉంటుంది కదా. మిగిలి ఉన్న ఈ మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. కాయ సైజు చూసారు కదా, కేజీ టమాటాలకి పెద్ద సైజు మామిడికాయని తీసుకున్నాను. అదే చిన్న సైజు అనుకోండి 2 మామిడికాయలు తీసుకోవచ్చు. నేనైతే 1 మామిడికాయ తీసుకున్నాను. చూడటానికి ఎలా అనిపిస్తుంది ఆ మామిడికాయ తురుము, పండిన మామిడికాయ లాగా అనిపిస్తుంది కదా. కానీ ఈ ఇందాక సరే చెప్పలేదు కదా ఇంతకీ ఈ మామిడికాయని ఏమంటారు అన్నది. తెల్ల గులాబీ అండి. మామిడికాయల్లో రారాజు నా లెక్కలో అయితే తెల్ల గులాబీ. ఈ కాయని ఒక కాయ అలా తురుముకొని ఈ టమాటా పేస్ట్లో వేసి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసి పెట్టుకొని ఆరిన ఆ తాలింపుని ఈ పచ్చళ్ళలోకి అలా యాడ్ చేసి చేతితో కలుపుతూ ఉంటే ఉంటుంది నా సామిరంగా. ఎప్పుడెప్పుడు మనము అసలు ఈ వేసవికాలం అనుకుంటామే కానీ ఈ వేసవిలోనే ఈ పచ్చళ్ళు పెట్టే సీజను వేసవికాలమే, మనం తినేది కూడా ఈ వేసవిలోనే. మామిడికాయ పచ్చడి, ఇదిగో ఈ మామిడికాయలను చూసి ఎన్నో చాలా కాయలు ఉన్నాయి. ఈ కాయల్లో రోజుకొక రకం వెరైటీ చేద్దాము అన్న ఆలోచనతోనే ఈ టమాటా మామిడికాయ పచ్చడి కలిపి చేయటం వల్ల ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అని. కానీ అప్పుడైనా నేను ఈ పచ్చడి ఏ టైంలో చేస్తున్నానో తెలుసా, రాత్రిపూట చేస్తున్నాను. మరి ఈ నైట్ పూట మేము టిఫిన్ చేస్తామండి. మరి రేపు పొద్దుందాకా అన్నం తినకుండా ఆగాల్సిందే. మరి దోశలు వేసుకున్నాము, ఆ దోశల్లో నంచుకొని తిందామని ఆలోచిస్తూ ఇదిగో ఈ పచ్చడిని అలా కంప్లీట్ చేసేసి చక్కగా ఇదిగో ఇలా మూత పెట్టేసేసి ఓవర్ నైట్ నాననిచ్చేసేసాను. నెక్స్ట్ డే మార్నింగు పచ్చడి ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి చూద్దామా. చూడండి, ఆ ఆయిల్ అంతా ఆ పచ్చళ్ళలోకి కలిసిపోయినంత వటిక్క కలిసిపోయిందా, ఎక్స్ట్రా ఆ పక్కన కొంచెం మిగిలింది ఆ ఆయిల్ని కూడా ఈ పచ్చడి మొత్తం కలిసేటట్టుగా కలిపేసేసుకొని అప్పటికే పొయ్యి మీద అన్నం పెట్టేశాను. ఈ పచ్చడి ఈ పక్కన ఒక బౌల్ పెట్టాను సరే, ఆ బౌల్లోకి తీస్తూ ఎందుకైనా మంచిది ఉప్పు కారం చూద్దామని చెప్పి కొంచెం చేతిలోకి ఇలా కొంచెం తీసుకుని తింటే ఉంది నా సామిరంగా. అదిరిపోయిందండి, అంత టేస్టీగా సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి అన్నం ఆల్రెడీ వండుకున్నాను కదా, తినటానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నేను డబుల్ యాక్షన్ చేశానండి. ఆ డబుల్ యాక్షన్ ఏంటి అన్నది చెప్పనా. అసలు డబుల్ యాక్షన్లో ఉన్న కిక్కే వేరప్ప. వేడి వేడి అన్నంలో ఇప్పుడే తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చి మామిడికాయ పచ్చి టమాటాలతో తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చడి వేసుకొని 1-2 స్పూన్ల నెయ్యి కనుక యాడ్ చేసుకొని తింటూ ఉంటే ఉంటుంది అసలు. ఈ పచ్చడి ముందు ఆ మటన్ కానీ చికెన్ కానీ అసలు నాన్ వెజ్ ఏ అయినా సరే దిగదుడిపోయానండి నా లెక్కలో. అలా ఊహించుకుంటూ ఇదిగో భలే ఉంది, ఎప్పుడెప్పుడు తిందామని ఆలోచిస్తూ ఇదిగో డబుల్ యాక్షన్ స్టార్ట్ చేసేసానండి. నాకు నేనే ఇలా ఒక చేత్తో కలుపుకుంటూ ఇంకో చేత్తో అలా పెట్టించుకుంటూ తింటూ ఉంటే ఉంది, భలే ఉంది. మరి ఏం చేద్దామండి, ప్రొద్దున్నే ఎవరు ఇంట్లో అందుబాటులో లేరు. నాకు నేనే డబుల్ యాక్షన్ చేస్తూ ఈ అన్నాన్ని మొత్తం అలా కంప్లీట్ చేసేసాను. ఎలా ఉంది నా ఈ పచ్చి టమాటాల పచ్చి మామిడికాయ పచ్చడి? మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు వాటికి చేసుకోకపోతే మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా దోశల్లో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది, ఇడ్లీలో బాగుంటుంది, ఏదైనా సరే సూపర్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.